ఖమ్మం గుమ్మంలో పాత పగలు కొత్త సవాళ్లు. ఎవరి దమ్మెంతో ఖమ్మంలోనే తేల్చుకుందాం రా అంటున్నారు కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని గతంలో పొంగులేటి సవాల్ చేస్తే ఈసారి సీన్ రివర్స్ అవ్వడం ఖాయమంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. మనం గట్టిగా ఐకమత్యంగా పనిచేస్తే ఖచ్చితంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో 7-8 సీట్లు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం నాకుంది. ఎక్కడికి నిలబడతావు? ఖమ్మం వచ్చి నిలబడు. ముందు ఎవరినో గెలిపేయటం కాదు, నువ్వే వచ్చి నిలబడు. ఇది ఖమ్మంలో నడుస్తోన్న సవాళ్ల రాజకీయం. ఈసారి ఖమ్మం మనదే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయగా, నువ్వేరా నేరుగా తేల్చుకుందామంటున్నారు మంత్రి పొంగులేటి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనంటూ 2023 ఎన్నికలకు ముందు పొంగులేటి సవాల్ విసిరారు. ఆయన చెప్పినట్లుగానే 10లో 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ ఫలితాల్లో పొంగులేటి సవాల్ హాట్ టాపిక్ గా మారింది. సర్పంచులను సన్మానించేందుకు బుధవారం ఖమ్మం జిల్లాకొచ్చిన కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు, సవాళ్లతో విరుచుకుపడ్డారు. 3 మంత్రులున్నా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఒక్కో మంత్రిని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ముఖ్యంగా పొంగులేటి టార్గెట్ గా సెటైర్లు కూడా వేశారు. మీరు చెప్పిన బాంబులు ఎప్పుడు పేల్తాయంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి, ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి, బాంబులు ఎక్కడ పేలాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. బాంబులు పేల్చటము, బాంబులు పేలతాయి, బాంబులు పడతాయి అనే దానికి డెఫినేషను నిన్నో, నీ కుటుంబ సభ్యులనో, నీ తొత్తులనో, నీకు పాదాభివందనాలు చేసేవాళ్ళనో జైల్లో పడితేనే బాంబులు వేసినట్లు కాదు. అంత అవివేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు అటువంటి నీచాతి నీచమైన పనులకి పాల్గొనబోరు కూడా. పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి కప్పం కడుతున్నారే తప్ప గల్లీలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని కేటీఆర్ విమర్శిస్తే, గత పాలనను ప్రస్తావిస్తూ పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కానీ ఇవాళ 1000 కోట్ల రూపాయలు టకీమని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి? ఢిల్లీకి పోతున్నాయి. రాహుల్ గాంధీ గారికి సామంతరాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా. నెలకి 100 కోట్లు కట్టకపోతే, 60 నెలలకు 6000 కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే. నెలకు ఒకసారి పోవాలి, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్టు భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి. అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఏ కరప్షన్కైతే, ఏ అక్రమాలకైతే, ఏ దోపిడీలకైతే పేటెంట్గా ఉన్న కల్వకుంట్ల కుటుంబం రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబం గురించి మాట్లాడేది. 2 సార్లు బుద్ధి చెప్పారు. గత ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తప్పు చేశారు. ఈసారి ఆ తప్పు చేయొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేయగా, ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోరా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. ఏమనుకున్నారు మీరంటే, పోతే గీతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు, కేసీఆర్ గారు అయితే ఉంటారు కదా అనుకున్నారు. అవునా? అనుకున్నారు? నిజమేనా? పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో, కేసీఆర్ గారు అయితే ఉంటారు అనుకున్నారా? అట్లా అన్ని నియోజకవర్గాల వాళ్ళు అనుకున్నారు మీ జిల్లాలో. అందుకే ఏమైంది? అన్ని సీట్లు పోయింది. దయచేసి ఈసారి అట్లాంటి తప్పు చేయబాకండి. గల్లీ టు ఢిల్లీ ఏ ఎన్నికైనా కావచ్చు, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా కేసీఆర్ గారే నిలబడ్డారనుకొని కళ్ళు మూసుకొని కారు గుర్తు కొట్టేయండి. మీ నాయన తరమే కాకపోయా, ముక్కు 4 సార్లు 3 నెలలకు రాసినా మీ నాయన తరమే కాకపోయా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు 7-8 సీట్లట. గట్టి కష్టపడితే 10కి 10 గెలుస్తుడట. ఉండాలా? ఏడ గెలిచేది నువ్వు? మొత్తంగా ఖమ్మం జిల్లాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాత పగలు కొత్త ఛాలెంజ్లు అన్నట్లుగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.